ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఏప్రిల్ 12వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందామా? రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక శ్రేష్టమైన మాట ఈ ఉదయకాలం ముందు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే కనుక, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. ఏంటి దేవుని ఆత్మచేత నడిపించబడటం అని అనుకుంటున్నారా? చాలామంది ఆత్మచేత నడిపించబడిన వారు తక్కువైపోయారు. చాలామంది లోకం చేత, లేకపోతే ఏమండి దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు కాకుండా దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు బహు తక్కువైపోయి ఇప్పుడు లోకం చేత, వ్యక్తుల చేత, ఆచారాల వైపు చేత నడిపించబడుతున్న వారు చాలామంది అయిపోయారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు ఏమవుతారు అంటున్నారంటే దేవుని కుమారులకే పిలువబడుతున్నారు. స్తోత్రం కలుగును గాక. ఎవరు ఇలా పిలువబడుతున్నారు? దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నారు. ఎవరు అంటే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు. ప్రియమైన బిడ్డలారా, మనకు వాక్యమే ఒక పునాది, వాక్యమే మనకు బలం. మనము దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ సహాయముతో దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో, ఏదైతే ఆజ్ఞను ఇస్తున్నాడో, ఏదైతే దేవుడు మనకి ఒక విలువైన మాటలు మన మధ్యలో పెడుతున్నాడో, అలాగ మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మచేత, దేవుని వాక్యం చేత నడిపించబడినప్పుడే మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. అందుకు 12 వాక్యములు అంటాడు, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. రుణస్థలము శరీరానికి మన రుణస్థలము కాము. శరీర సంబంధమైన వైపు మనం వెళ్ళకూడదు, ఆత్మ సంబంధమైన వైపు వెళ్ళాలి, ఆత్మ పరిస్థితుల వైపు వెళ్ళాలని భక్తుడు చెప్తున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, మీరు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. మీరు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలి, దేవుని కొరకు మనం నమ్మకంగా బ్రతకాలని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఎలా నడిపించబడతారు? శరీర సంబంధమైన వైపు నడిపించబడతారా? ఆత్మ సంబంధమైన వైపు నడిపించబడతారా? దేవుని కుమారులకు పిలవబడాలని ఆశపడుతున్నారా? సాధనగడు కుమారులు, కుమార్తెలకు పిలవాలని ఆశపడుతున్నారా? మీరందరూ తెలుసు ఈ మాట అంటారు, దేవుని కుమారులు ఉండాలి అని అనుకున్నారు కదా. అలాగైతే దేవుని ఆత్మచేత నడిపించబడదాం. దేవుని ఏదైతే దేవుడు మనకు చెప్తున్నాడో అలాగ మనం ముందుకు వెళ్దాం, దాని కొరకు బ్రతికిదాం. ఏ ఉదయకాలం ముందు అంటున్నాడు దేవుడు, దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. కాబట్టి అలా చేద్దామా? ప్రభు కొరకు అంత యథార్థంగా బ్రతుకుదామా? దేవుని ఆత్మచేత నడిపించబడదామా? అయితే ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, అయ్యా, నీ ఆత్మచేత నేను నడిపించబడాలి, నీ కృపతో మేము నడిపించబడాలి, నీ కొరకు యథార్థంగా ముందు కొనసాగాలని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. అవును ప్రభా, అయ్యా, మీరు చెప్పిన మాటగా ఈ ఉదయకాలం ముందు అయ్యా తండ్రి, నీ ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా, మేము నీ కుమారులుగా పిలువబడాలి. అయ్యా, నీ ఆత్మచేత మేము నడిపించబడాలి, లోకం చేత కాదు, ఆచారాల వైపు కాదు. అయ్యా తండ్రి, మా జీవితంలో నూతనమైన కార్యాలు, నూతనమైన అభిషేకం, నూతనమైన కృపతో అయ్యా నింపబడాలంటే నీ ఆత్మచేత మేము నడిపించబడడానికి, దాని ప్రకారం మేము నడుచుకోవడానికి, దాని ప్రకారం మేము జీవించడానికి, దాని ప్రకారం లోపడడానికి సహాయం చేయండి, బలపరచండి. ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారు, ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మచేత నడిపించబడడానికి సహాయం చేయమని, అయ్యా నీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, మేలుతో నింపమని, అయ్యా వారికి రావాల్సిన దీవులు మెండుగా కుమ్మరించమని, బలహీనతే మీరు స్వస్థపరచమని, లేవనెత్తమని అయ్యా ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను, ప్రతిమాలుకుంటున్నాను. యేసు ఘనమైన నామమున అడుగుచున్నాము తండ్రి,
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.